ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతిరోజు బాగుండాలి. అది దేవుని చిత్తం మన పట్ల. సో ఈ దినం కూడా మీరందరూ బాగుండారని నేను నమ్ముతా ఉన్నాను. కొంచెం నేను ఈరోజు ముందుగా రావాలనుకున్నాను, రాలేకపోయాను మీ మధ్యలోనికి. ఏదేమైనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మీ మధ్యలోనికి రావడానికి నాకు అత్యధికమైనటువంటి కృపను చూపాడు. దాన్ని బట్టి నేను దేవాతి దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో పిల్లారా, ఈ దినం కొన్ని నా మనసులో, నా హృదయంలో దేవుడు పెట్టినటువంటి మాటలు మీతో మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. నిర్గమాకాండ 22వ అధ్యాయం 21వ వచ్చిన దగ్గర నుండి 24వ వచ్చిన వరకు. ఎక్సోడస్ చాప్టర్ 22 వర్స్ 21 through 24. అక్కడ ఏమనుందంటే, విధవరాళ్ళ విషయంలోనూ, తల్లిదండ్రులు లేని వారి విషయంలోనూ, అలాగనే పరదేశులు అంటే ఫారినర్స్, స్ట్రేంజర్స్, సోజనర్స్ అంటే జర్నీస్ చేసేటువంటి వారు. ప్రైజ్ ద లార్డ్. సో అలాంటి వారిని బాధ పెట్టకూడదు, మిస్ట్రీట్ చేయకూడదు, వాళ్ళ పట్ల రాంగ్ చేయకూడదు అని కూడా ఉంది. రాంగ్, యూ షాల్ నాట్ రాంగ్ ఆర్ అప్రెస్ దెమ్. సో తల్లిదండ్రులు లేనటువంటి వారిని, విధవరాళ్ళని, పరదేశుల్ని, వీరి గురించి బైబిల్ గ్రంథం చాలా అద్భుతంగా చెబుతూ ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలీలతో ఏం చెప్పాడంటే దేవుడు, మీరు కూడా ఒకప్పుడు పరదేశులే, ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉండారు. సో కాబట్టి పరదేశుని ఎవరైతే మీ దేశం కాని వారు మీ దగ్గరకు వస్తారో, లేకపోతే మీ ప్రాంతం కాని వారు, మీకు సంబంధం లేనటువంటి వారు మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీ ప్రాంతంలోకి వచ్చినప్పుడు, మీ స్థలంలోకి వచ్చినప్పుడు, మీరు వారిని బాధ పెట్టకూడదు, దూషించకూడదు, నిందించకూడదు, హింసించకూడదు, వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించకూడదు, తప్పుగా ప్రవర్తించకూడదు అని కూడా ఉంది పిల్లారా. ఎస్, తప్పుగా కూడా ప్రవర్తించకూడదు, దూషించటం, నిందించటం. ఈ దినాల్లో చాలామంది కుక్కలు కనుక గల్లీలో, ఆ కుక్కల యొక్క గల్లీలోకి వెళితే, ఆ ప్రాంతాల్లోకి వెళితే అరుస్తాయి, అవసరమైతే మీద పడి కరుస్తాయి. అట్లానే చాలామంది సేవకులు, దేవుని బిడ్డలు, వారి వారి ప్రాంతాల్లోకి వచ్చినటువంటి సేవకుల్ని దూషిస్తారు, నిందిస్తారు, అవమానిస్తారు, వెళ్ళిపోండి అని అంటారు. ఈ మధ్యకాలంలో నేను ఒకటి విన్నాను. ఒక అతను ఒక ఊరికి వెళ్ళాడు సేవ చేయటానికి. అక్కడ ఆ ఊరోళ్ళు, మా ఊరు నువ్వు ఎందుకు వచ్చావు, ఇక్కడేంటి నువ్వు సువార్త ప్రకటించేది, యేసుప్రభుని చెప్పేది, మా ఊర్లో వేరే ఊరోడు అని చెప్పి అన్నారు. దాని విషయంలో చాలా ఎంతోమందికి బాధ అనిపించింది, సేవకులకి, దేవుని బిడ్డలకి. సో అయితే పిల్లారా, నేనేమంటానంటే అది చాలా రాంగు. వాళ్లే కాదు, పోలీసులు కూడా అన్నారంట. పోలీసులు కూడా అన్నారు. సరే, వాళ్ళంటే అన్నారు ఊరోళ్ళు, పోలీసులు ఏంటండి? పోలీసులు అనేటువంటి వారు సంరక్షకులు, దేశానికి సంబంధించినటువంటి వారు. ఒక కాలనీకో, ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి సంబంధించిన వాడు కాదు. భారతదేశం యొక్క చట్టానికి అనుగుణంగా వారు సేవ చేస్తున్నారు, మనుషులకు సేవ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు అంటున్నారు అని నేను విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. సరే, వాళ్ళు అంటున్నారంటే ఒక రకంగా లోకానుసారులు, శరీరానుసారులు, లోక సంబంధమైన మతాన్ని, కులాన్ని, రాజకీయాన్ని, అక్కడ ఉన్నటువంటి లోక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఒక్కోసారి. లోకల్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు దాన్ని. అంటే స్థానిక ఇన్ఫ్లుయెన్స్, స్థానిక బలం అంటారు తెలుగులో. ఇంగ్లీష్లోనే లోకల్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. సో వాళ్ళు అట్లా చేశారంటే పర్లేదు. కానీ దేవుని సేవకులు, దేవుని బిడ్డలు కూడా వారి ఏరియాకి, వారి ప్రాంతానికి, వారి స్థలానికి, వారి రాష్ట్రానికి సేవకు వస్తే, సేవకొచ్చిన సేవకులను దూషిస్తారు, నిందిస్తారు, హింస పెడతారు, బాధ పెడతారు, అనరాని మాటలు అంటారు. ఒక సేవకుడు అన్నాడంట, ఆంధ్ర కుక్కలు తెలంగాణకు వచ్చి సేవ చేస్తున్నారు, ఈ కుక్కలు తరిమేసేయాలన్నాడంట సేవకుడు. పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తుందంటే, యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుండి 20 వచ్చిన వరకు, పరలోకంలోను భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా శిష్యులుగా చేయండి అని అన్నాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి అని చెప్పాడు.
ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానన్నాడు. అద్భుతమైన మాటలు కదండి. యేసు ప్రభువు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమంటే ఈ సేవకులు స్థానికమైన సేవకులు, లోకల్లో ఉన్నటువంటి సేవకులు, దేవుని బిడ్డలు కొంతమంది అంటారు, మీరు వెళ్ళిపోండి, వేరే ఊరి మీది వేరే స్థలం నుండి వచ్చారని అంటారు. వీళ్ళేం చేస్తారంటే దుబాయ్లు, మస్కట్లు, బాంబే, గింబే ఆయా రాష్ట్రాలకు వెళ్తారు. చక్కగా అమెరికా, ఆస్ట్రేలియా అన్ని రాష్ట్రాలకు వెళ్తారు. కానీ ఇంకొకడు మాత్రం ఇక్కడికి వచ్చి దేవుని పని చేయకూడదు. వాడు వ్యాపారం చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు అంటే అది వేరే సంగతి. అసలు వాళ్ళని కూడా తోలనాడకూడదు, దూషించకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తాను. దేవుని బిడ్డలకి, దేవుని బిడ్డలు ఇలాగుంటే మరి లోకస్తులు ఎలాగుండాలి? దేవుని బిడ్డలకి దేవుడు చెబుతుంది ఏంటంటే, స్థానికులు కాని వారు మీ దగ్గరకు వస్తే వారిని మీరు హింస పెట్టొద్దు, బాధ పెట్టొద్దు, బాధించొద్దు, వారిని హింస పెట్టొద్దు అని ఉంది బైబిల్లో. తల్లిదండ్రులు లేని వారిని, దిక్కులేని వాళ్ళని, అనాథులను కూడా, విధవరాళ్ళని కూడా మీరు హింస పెట్టొద్దు, బాధ పెట్టొద్దు. నేను కోపగించుకుంటాను, నాకు కోపం వస్తుంది అని చెబుతున్నాడు దేవుడు. నాకు కోపం వచ్చిందంటే మిమ్మల్ని ఖడ్గానికి అప్పగిస్తా, మీరు చంపబడతారు. అప్పుడు మీ భార్యలు విధవరాళ్ళు అవుతారు, మీ పిల్లలు తండ్రి లేని వారు అవుతారు. చూసారా? దిక్కులేని వాళ్ళు అవుతారు, అనాథులు అవుతారు అని చెబుతున్నాడు దేవుడు. జాగ్రత్త దేవుని సేవకులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులు అని చెప్పుకుంటూ గర్వంతో అహంకారంతో విరవీగుతున్నారా? జాగ్రత్తగా ఉండండి. మీ ప్రాంతాలకు వచ్చినటువంటి వారు వేరే స్థలాల నుండి మీ దగ్గరకు వస్తే సేవ చేయటానికి వారి యందు అహంకారంగా విర్రవీగుతూ, దుష్టత్వాన్ని ప్రదర్శిస్తూ, ఈర్షా ద్వేషాలు ప్రదర్శిస్తూ, వారిని నిందిస్తూ, దూషిస్తూ ఉన్నారా? ఏ స్థలమైనా కానీ, ఏ రాష్ట్రమైనా కానీ, దేవుని బిడ్డలు, ఎనీ స్టేట్, ఎనీ ప్లేస్, డోంట్ అబ్యూస్, డోంట్ అప్రెస్ those are coming to your place to do the ministry or to stay in and do the work. ఏ పని చేయడానికి వచ్చినా కానీ వారిని దూషించొద్దు, నిందించొద్దు. అది దేవుని బిడ్డలకు తగింది కాదు. దేవుని బిడ్డలు అసహ్యంగా, అసభ్యకరంగా మాట్లాడకూడదు, తోలనాడకూడదు, బూతులు మాట్లాడకూడదు, నీచంగా మాట్లాడకూడదు, హీనంగా మాట్లాడకూడదు. అది దేవుని బిడ్డలు తగింది కాదని వాక్యం అంతా ఘోషిస్తుంది. దేవుడిని నమ్ముకుంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే యేసు ప్రభు యొక్క మాటని చెప్పాలి. కానీ ఇంకా నువ్వు వెళ్ళవు, నీ ఊర్లోనే ఉంటావు, నీ ప్రాంతంలోనే ఉంటావు. ఎందుకు? నీకు ఇన్ఫ్లుయెన్స్ కావాలి, నీకు డబ్బు సంపాదించుకోవటం కావాలి, నీకు ఘనంగా గౌరవంగా ఉండటం కావాలి. ఇంకా ఎక్కడికైనా వెళ్తే హింసలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నన్ను కాపాడేవాడు ఉండడు కదా అని చెప్పి భయంతో దడతో నువ్వు వెళ్ళవు. పిరికోడివి, పిరికోడివి అయి ఉండి ఇక్కడుండి స్థానంలో కుక్కల్లాగా దాని ప్రాంతాలకు వెళితే అరుస్తూ చూడండి, కరుస్తూ చూడండి, అట్లా కరవటం. కుక్కలు ఇవి, పిచ్చి కుక్కలు. ఈ పిచ్చి కుక్కలకి మందు కావాలి. సో ముందు ఏంటంటే దేవుని వాక్యమే. ప్రార్థన చేయండి. సో ఇలాంటి పిచ్చి కుక్కలు అన్ని రాష్ట్రాల్లో ఉండి, అన్ని దేశాల్లో ఉండి. సో పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు బాధ పెడుతూ ఉంటే పశ్చాత్తాపడు ఇప్పుడే, విరిగి నలిగిన హృదయంతో, లేకపోతే నీ మీద శిక్ష వస్తుంది. దేవుడు తప్పక నిన్ను శిక్షిస్తాడు. నేను శిక్షించబోయి నీ పిల్లల్ని శిక్షిస్తాడు. ఒకవేళ నీ మీద కనికరం చూపుతున్నాడు అనుకుంటున్నావేమో, ఓ సమయం వస్తుంది, నీ జీవితం అధోగతి పాలు కాకముందే, నష్టానికి గురి కాకముందే, నాశనానికి గురి కాకముందే పశ్చాత్తాపడు. ఎంతమంది ఎంతమందిని దూషించావో, ద్వేషించావో, సేవకులను హింసించావో, బాధ పెట్టావో, వారి విషయంలో పశ్చాత్తాపడు. తప్పక పశ్చాత్తాపడాలి, లేకపోతే శిక్ష నీ మీదకి ఖచ్చితంగా వస్తుంది. దేవుడు న్యాయవంతుడు, పరిశుద్ధుడు. నీవు నమ్ముకున్న యేసు ప్రభు, నేను నమ్ముకున్న యేసు ప్రభు న్యాయవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, కనికర సంపన్నుడు, దయాళుడు, మంచివాడు, సర్వసృష్టికర్త, అసాధ్యుడు. ప్రైజ్ ద లార్డ్. ఈజ్ అవసమ్ గాడ్, ఈజ్ ఎక్సలెన్సీ, ఈజ్ కంపాషనేట్, ఈజ్ హోలీ అండ్ రైచియస్నెస్ గాడ్. రైచియస్ గాడ్. దేవునికి విరోధంగా నీ జీవితంలో ఏదైతే పనిచేస్తా ఉందో దాని అంతా తొలగించుకో ప్రియ సహోదరి, సహోదరుడు. ఈ దినమే నీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని నువ్వు వెళ్ళవు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు వెళ్ళిపోయి ఇంకో ప్రాంతాల్లో, ఇంకో రాష్ట్రంలో సువార్త ప్రకటించాలి. దేవుడిని ఎరగని ప్రజల దగ్గరికి వెళ్ళి, నేను ఇక్కడే ఉంటాను, అక్కడికి వెళ్ళి వాక్యం చెబుతానులే అంటే కాదు. ఎన్నో రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి వారి యొక్క తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, రక్త సంబంధుల్ని, స్నేహితుల్ని, సన్నిహితుల్ని, వారు పుట్టి పెరిగిన ప్రాంతాలన్నిటిని విడిచిపెట్టి సేవకని చెప్పి, సువార్తకని చెప్పి, దర్శనముతోనూ ఎంతో వారు
సాక్రిఫైస్ చేసి సమర్పించుకొని దేవుని సేవకు వస్తే సేవకుడిని దూషిస్తావా? సేవకుడిని నిందిస్తావా? సిగ్గు లేదు? భయం ఉందా? భక్తి ఉందా అసలు నీకు? నీచుడా, హీనుడా, దౌర్భాగ్యుడా, దుష్టుడా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను కాదు, దేవుని వాక్యం. నీచమైనటువంటి నీ యొక్క నోటిని కడుక్కో దేవుని వాక్యం చేత. నీ పెదవులను కాల్చుకో దేవుని వాక్యం చేత. నీ హృదయంలో దుష్టత్వం, దురాత్మ, దైపు శక్తులు పారద్రోలుకో. ఈర్ష, ద్వేషాన్ని ఇడిచిపెట్టేసేసాయి, పారద్రోలుకో. లేకపోతే నాశనం అయిపోతావు. నష్టం వస్తుంది నీ జీవితం మీదకి. కుళ్ళిపోయిన నీ జీవితాన్ని, కంపు కొడతని నీ జీవితాన్ని, పాపిష్టి జీవితాన్ని, పనికిమాల జీవితాన్ని యేసు రక్తంతో కడుక్కో. మారు మనసు పొందేవా? పాపక్షమాపణ ఉందా అసలు నీకు? నీ జీవితం అసలు నీతిగా, నియమంగా ఉందా? నీతి నియమం లేనటువంటి నికృష్టమైనటువంటి బ్రతుకుతున్నావా? ఇప్పుడే పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. యేసు ప్రభు ప్రకటించింది మొట్టమొదటిగా మారు మనసే. మారు మనసు పొందకపోతే యోహాను భక్తుడు ఏమంటాడంటే, చెట్టు వేరున గొడ్డలుంది జాగ్రత్త, నరకబడుతుంది, నరికివేయబడతావు. నీచుడా, నికృష్టుడా, దౌర్భాగ్యుడా, మారు మనసు పొందు అని దేవుని వాక్యం సెలవిస్తాం. సర్ప సంతానమా? అదే మరి సర్ప సంతానం అంటే. ఆ కుక్కతో చెప్పని అంటాడు యేసు ప్రభు. దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, దేవుని బిడ్డలకు విరోధంగా మాట్లాడే ప్రతి వాళ్ళు కుక్క లాంటి వాళ్ళు. ఆ కుక్కతోనూ ఆ నక్కతోనూ చెప్పమని యేసు ప్రభు మాట్లాడతాడు ఒక్కోసారి. సో కాబట్టి పిల్లారా, దేవునికి, దేవుని వాక్యానికి లోబడండి, దేవుని మాట వినండి. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు, నీ ఊరికి వచ్చిన వాళ్ళు, నీ ఇంటికి వచ్చిన వాళ్ళని దూషిస్తున్నావా, ద్వేషిస్తున్నావా, హింస పెడుతున్నావా? కొంతమంది సేవకుడు అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఈ పాడిందే పాటరా పాసిపుడు దాసుడా అని ఒక సామెత ఉంది ఒకప్పుడు లోకంలో. అది చక్కగా సరిపోయిద్ది. దేవుడు నిజంగా కనుక పిలుచుకుంటే దేవుడు వాడుకుంటాడు, పిలుచుకోకపోతే వాడుకాడు. వాడి కర్మకు వాడే పోతాడు. నువ్వు వాక్యం ప్రకటించు, ప్రేమించు, ఆదరించు, ధైర్యపరచు, ప్రోత్సహించు. ఎంతోమంది సేవకులు నీ ద్వారా గాయపరచబడుతున్నారు, దూషించబడుతున్నారు, ద్వేషించబడుతున్నారు, అవమానించబడుతున్నారు, కొట్టబడుతున్నారు. కొంతమంది మీటింగులు పెట్టడానికి ఏదైనా ప్రాంతాలకు వెళ్తే సేవకులు ఆ ప్రాంతాల్లో వాళ్ళని ఉసుకొలుపుతారు. సేవకుడే, దేవుని బిడ్డలే ఉసుకొలుపుతారు. పిల్లారా, మీకు తెలుసా? దుష్టులు, దుర్మార్గులు, సాతాను యొక్క బిడ్డలు వాళ్ళని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ద్వేషించేవాడు కయ్యను లాంటి వాడుగా ఉండొద్దని అంటాడు వాక్యంలో. వ్యభిచారి వాడు వ్యభిచారే. నువ్వు కూడా మారు మనసు పొందాను, పాపక్షమాపణ పొందాను, బాప్తీసం తీసుకున్నాను, సేవ చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, స్తుతిస్తున్నాను, అబ్బా కానుకలు ఇస్తున్నాను, ఉపవాసాలు అంటున్నాను అని అనుకుంటున్నావా? జాగ్రత్త. నీ పాపం పండక ముందే పశ్చాత్తాపడు. నీ లోపల, నీ అంతరంగంలో చీకటి పారుద్రోలుకో. అపవిత్రమైన శక్తులన్నిటినీ కోలద్రోయమని దేవుణ్ణి అడుగు. మురికి ఆత్మ ఉంటే, దూషించే ఆత్మ ఉంటే, ద్వేషించే ఆత్మ ఉంటే నీ లోపల నుండి ఇప్పుడే వెళ్ళిపోమని ఆజ్ఞాపించు. యేసయ్యకి ప్రార్థన చేయి. దూషిస్తున్నావా, నిందిస్తున్నావా, అవమానిస్తున్నావా? ఇంకా నీ ప్రాంతానికి వచ్చిన వాళ్ళని గౌరవించటం నేర్చుకో. అదే దేవుని సేవ. దేవుని సేవకునే గౌరవించలేని నువ్వు దేవుని సేవ ఏం చేస్తావు? నీ ఇంటికి వచ్చిన వాళ్ళని, నీ ప్రాంతానికి వచ్చిన వాళ్ళని దూషించే నువ్వు సేవకుడు ఎట్లాగవుతావు? దేవుని బిడ్డ ఎట్లాగవుతావు? అసలు లోకస్తుడుగా కూడా ఉండటానికి అర్హుడు కాదు. లోకస్తులే ఎంతో ఘనపరుస్తారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు, ఆదరిస్తారు, మర్యాద చూపుతారు, క్రమంగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు. అసలు వాక్యమే ప్రేమించమని చెబుతా ఉంది. నీ మీద ఏదైనా బాధ ఉంటే ఇంకొకరికి నీకు అనిపిస్తూ ఉంటే నువ్వే వెళ్ళి క్షమాపణ అడుగు అంటుంది దేవుని వాక్యం. నీకు అనిపిస్తూ ఉంటే నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించంటుంది దేవుని వాక్యం. ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండండి అంటుంది. ఒకరి యందు ఒకరు గౌరవం కలిగి ఉండండి. ఒకరి యందు ఒకరు మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి, దయ కలిగి ఉండండి. ఒకరినొకరు క్షమించకండి, ప్రభు మిమ్మల్ని క్షమించిన రీతిగా. ఇవి దేవుని వాక్యాలు. దూషించుకోవటం, భక్షించుకోవటం, నిందించుకోవటం, అవమానించటం ఇది దేవుని వాక్యం కాదు, దేవుని సన్నిధి కాదు, దేవుని ఆత్మ కాదు. అది దురాత్మ, దైపాత్మ, చీకటాత్మ, అపవిత్రాత్మ. ఇదేనో నీ జీవితంలో ఏ ఆత్మ పనిచేస్తూ ఉంది, ఏ చీకటి పనిచేస్తూ ఉంది, ఎంత ఘోరమైన ఆత్మ నీలో పనిచేస్తూ ఉందో ఒకసారి పరిశీలన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని బిడ్డనని చెప్పుకుంటూ దయ్యం బిడ్డలా జీవిస్తున్నావా? అపవిత్రమైనటువంటి చేష్టాలు చేస్తున్నావా? నీచ్యమైన మాటలు మాట్లాడుతున్నావా? దోషణ మాటలు మాట్లాడుతున్నావా?
మీ నోట్లో నుండి బూతు మాటలు రాకూడదని దేవుని వాక్యం చెబుతుంది. తెలియదా నీకు? వాక్యం వింటలేదా? శపించకూడదని చెబుతా ఉంది. శపించకూడదు, దీవించండిగా శపించకూడదు. మిమ్మల్ని శపించినోడు కూడా శపించకూడదు. శత్రువుని ప్రేమించమని చెబుతుంది. తెలియదా నీకు వాక్యం? నేను దూషించేవాడిని, నిందించేవాడి కొరకు, హింసించేవాడి కొరకు ప్రార్థన చేయమని చెబుతుంది. ఎక్కడ పెట్టావు వాక్యాలను? ఎక్కడ పెట్టావు? చెప్పటానికేనా? ఆచరించడానికి లేవా దేవుని వాక్యాలు? దేవుని వాక్యం ఆచరించడానికి ఉంది. దేవుని వాక్యము హృదయంలో ఉంచుకోవాలి. బైబిల్లో పెట్టుకున్నావా? బీరువాలో దాచిపెట్టావా? తాళం వేసి, పెద్ద పెద్ద కప్పులు తాళం వేసి భద్రంగా దాచిపెట్టి అవసరమైనప్పుడు తీసి వాక్యాలు వల్లిస్తున్నావా? వేషధారి, గొర్రె చర్మం కప్పుకున్నటువంటి క్రూరమైన తోడేలు, క్రూరమైన తోడేలు అంట. మత్తయి సువార్త 7:15 వచ్చిన దగ్గర నుంచి చదవండి. క్రూరమైన తోడేలు వాళ్ళు. సున్నం కొట్టిన సమాధి, సున్నం కొట్టిన సమాధి. లోపల కుళ్ళిపోయి పైకి మాత్రం తెల్ల బట్టలు వేసుకుంటారు. తెల్ల బట్టలు వేసుకొని, కద్దరు బట్టలు వేసుకొని, గంజి పెట్టుకొని, మంచిగా ఇస్త్రీ చేయించుకొని, టిప్ టాప్గా వాక్యాలు మాత్రం బాగా వల్లిస్తారు. లోపల ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కుళ్ళు ఉంటుంది, కుచితం ఉంటుంది. సున్నం కొట్టే సమాధి నువ్వు. నేను చెప్పట్లా, దేవుని వాక్యం సెలవిస్తాం. జాగ్రత్త. నీ బ్రతుకులో, నీ జీవితంలో ఒక్కసారైనా మారు మనసు పొందు. మారు మనసు పొందకపోతే పాపక్షమాపణ లేదు. పాపక్షమాపణ లేకపోతే పరలోకం లేదు. నువ్వెంత సేవ చేసినా, ప్రభా ప్రభా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడని యేసుప్రభు చెప్పింది. తెలియదా నీకు? మత్తయి సువార్త 7:20 వచ్చిన దగ్గర నుంచి చదవండి. ప్రభా ప్రభా అని పిలుస్తారంట. నీ నామాన్ని మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా? అద్భుతాలు చేయలేదా? స్వస్థపరచలేదా? చచ్చిపోయిన వాడిని తిరిగి లేపలేదా? ప్రవచనాలు చెప్పలేదా? అబ్బో బాగా చెబుతారు, ప్రవచనాలు భలే భలే వల్లిస్తారు. కానీ పిల్లల లోపల కుళ్ళు ఉంటుంది, కుళ్ళు ఉంటుంది లోపల. అదే చెబుతా ఉంది 10-15 వచ్చిన దగ్గర నుండి. గొర్రె చర్మం కప్పుకున్నటువంటి క్రూరమైన తోడేళ్ళు వాళ్ళు. క్రూరమైన మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు యేసుప్రభు. యేసుప్రభు అంటే మీరెవరో నాకు తెలియదని ఇంకెందుకు నువ్వు యేసుప్రభు సేవ చేసేది? యేసుప్రభు సువార్త ప్రకటించే. జాగ్రత్త. ఇప్పుడైనా మారు మనసు పొందు. ఈ దినమైన మారు మనసు పొందు. పాపక్షమాపణ పొందు. పరిశుద్ధాత్మతో, దేవుని అగ్నితో, అభిషేకంతో నింపబడు. కాల్చివేయమని అడుగు. నీలో ఉన్న మస్ట్ అంతా కూడా. పైన మాత్రం తెల్లగా ఉంటారు, దొరల్లాగా ఉంటారు, పరిశుద్ధుల్లాగా ఉంటారు, నీతిమంతుల్లాగా ఉంటారు. పెద్ద బైబిల్ పట్టుకుంటారు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు. వాక్యం బైబిల్ తీయకుండా కూడా వాక్యాన్ని వల్లించి ప్రసంగాన్ని ముగించి చేస్తారు. అంత భక్తులు. కానీ లోపల కుళ్ళు ఉంటుంది, ద్వేషం ఉంటుంది, దోషం ఉంటుంది. అవమానిస్తారు, నిందిస్తారు, హేళన చేస్తారు, బూతులు మాట్లాడతారు, చెడ్డగా మాట్లాడతారు, గలీజ్గా మాట్లాడతారు. సేవకులే, దేవుని బిడ్డలే, పరిశుద్ధాత్మతో నింపబడిన. అబ్బా, పరిశుద్ధాత్మ ఎంత గొప్ప ఆత్మ వస్తుందో వాళ్ళ మీదకి. భాషలు మాట్లాడతారు, గొప్ప గొప్ప భాషలు మాట్లాడతారు. ఆ నోటితోనే ఒకే బావిలోని తీపి నీరు, ఉప్పు నీరు ఊరుతాయా? ఓరనేరవు కదా, ఎట్లా ఊరుతాయి? వేషధారి, మొదటి నిన్ను కడుక్కో. పైన మాత్రమే కాదు, లోపలది కడుక్కో. మస్టు. లూకాసు వార్త 11:39 వచ్చును. మస్టు లోపలుంది, కుళ్ళు లోపలుంది, కుచితం లోపలుంది. ఎస్. యాకోబు పత్రిక 1:20 వచ్చిన దగ్గర మీరు చదువుకుంటే అద్భుతమైన మాటలు. వినువారు మాత్రమై ఉండక వాక్యాన్ని చేయువారై ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. యేసు ప్రభు కూడా చెప్పింది అదే. లూకాసు వార్త 11:27-28 వచనాల్లో మీరు వాక్యాన్ని విని వాక్యాన్ని గైకొని వారే ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం చేస్తున్నావు? వాక్యాలన్నీ ఎక్కడ పెడుతున్నావు? దూషించటం, ద్వేషించటం, గర్వించటం, అహంకారంతో విర్రవీగ దుష్టత్వం ఉందంట లోపల. యాకోబు పత్రిక 1:20 నుండి మరి చదువుకండి. అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. దాన్ని అంతా పెరికివేయండి, బయటికి పెరికివేయండి. ఎస్. విర్రవీగుచున్న దుష్టత్వం లోపలుంది. విర్రవీగుతారు. కొద్ది కారు కొనుక్కాగానే, ఒక బిల్డింగ్ కట్టగానే, ఒక 10 సంఘాలు కట్టగానే విర్రవీగటం. దుబాయ్లు రాగానే, మస్కట్టెలు రాగానే విర్రవీగటం, డబ్బు సంపాదించగానే. అమెరికా వెళ్ళగానే విర్రవీగటం. ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చాను, డబ్బేంటి? ఎందుకు డబ్బు? ఏం చేసుకుంటావు? చెత్త కాగితాలు, పిచ్చి కాగితాలు. యూస్లెస్. మనీ ఈజ్ యూస్లెస్. ఒక్కోసారి తెలుసా నీకు? గర్వాన్ని ఇస్తుంది, అహంకారాన్ని ఇస్తుంది, విర్రవీగ దుష్టత్వాన్ని ఇస్తుంది. మనీని కాదు చూడాల్సింది, నీ ధనం ఎక్కడ ఉంటుంది, నీ హృదయం ఎక్కడ ఉంటుంది అన్నాడు యేసు ప్రభువారు. లోపల నాటబడాలంటే దేవుని వాక్యం. మంచోడంట మంచి విషయాలు బయటికి తెస్తాడంట, చెడ్డోడు చెడ్డ విషయాలు బయటికి తెస్తాడు. చెడ్డదని నీది ఉంటుంది, మంచిదని నీది ఉంటుంది లోపల.
నీ ధనం నీది ఎట్లాగుంది? చెడ్డదుందా, మంచిదుందా? మంచి బయటికి తీసుకురావాలి, మేలైన బయటికి తీసుకురావాలి, క్షేమాన్ని. కొంతమంది ఏం చేస్తారు, ఎప్పుడు పేదరికం గురించి మాట్లాడతారు. పేదోళ్ళుగా ఉండండి, పేదోళ్ళుగా ఉండండి, కష్టాల్లో ఉండండి, సోదరుల్లో ఉండండి, ఇబ్బందుల్లోని బతకండి అని అంటారు. వీళ్ళు మాత్రం జల్సాగా ఉంటారు, కార్లు, బిల్డింగులు, ఏసీలు. ఓ పాస్టర్ అంట 20,000 ఏసీకి కడుతున్నాడంట. ఏసీ లేదే ఉండడు. కార్లు, వీళ్ళకి మాత్రం ఏసీలు కావాలి, వీళ్ళకి కార్లు కావాలి, బిల్డింగులు కావాలి, సుఖాలు కావాలి, లక్షలు కోట్లు కావాలి ఖర్చు పెట్టడానికి. విశ్వాసులు మాత్రం పేదోళ్ళుగా ఉండాలి. చాలామంది దినాల్లో వాళ్ళ విశ్వాసులు పేదోళ్ళుగా ఉండారు, వీళ్ళు మాత్రం ధనికులుగా ఉండారు. ఒక ఆయన అంటాడు, నా ధనమంతా సేవకే ఖర్చు పెడుతున్నాను అని చెప్పి చచ్చిపోయాడు. ఏమి లేదు, అంత సుఖాలకి, జల్సాలకి పిచ్చ డబ్బు సమకూర్చుకున్నారు, కోట్ల రూపాయలు దోచుకున్నారు. విధవరాళ్ళని, అనాథుల్ని, దిక్కులేని వాళ్ళని బాధ పెట్టొద్దని చెబుతా ఉంది అదే వాక్యం. అనాథుల్ని, దిక్కులేని వాళ్ళని బాధ పెడతా ఉంటారు, దోచుకుంటూ ఉంటారు. వాళ్ళ కన్నీళ్లు ఉసురు తగిలిద్ది, జాగ్రత్త. ఉసురు తగిలిది పోతావు. రోగాలు వస్తున్నాయి, అందుకే షుగర్ వ్యాధి తగ్గట్లా, బీపీ తగ్గట్లా, థైరాయిడ్ తగ్గట్లా, క్యాన్సర్ తగ్గట్లా, బుట్టలు పెట్టెలు మెడిసిన్ వాడతారు. ఎందుకో శాపం, అది శాపం. అన్యాయంగా అక్రమంగా సంపాదించేవి కాబట్టి శాపం నీ జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉంది. శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. శాంతి ఉంది, సమాధానం ఉంది అని బోధిస్తారు మళ్ళా బోధకులు, దొంగ బోధకులు, అబద్ధ బోధకులు, నీచమైన నికృష్టమైన మోస బోధకులు. సుఖాలకు అలవాటు పడిపోయి ఒకప్పుడు తినటానికి తిండి లేనోడు ఇప్పుడు తినటానికి తిండికే కావాలి కోట్ల రూపాయలు. వాళ్ళ నివాస స్థలాలు, వాళ్ళ జల్సాలు చూస్తుంటే కోట్లు కావాలి. దౌర్భాగ్యులు, దుష్టులు, దుర్మార్గులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను కాదు, వాక్యం చెబుతుంది. నేను చెప్పే అన్నీ కూడా. యోసేపు లాంటి భ్రష్టులు, వ్యభిచారి పాప పశ్చాత్తాపడినటువంటి వాళ్ళు, జాగ్రత్త. ఒకవేళ నీ జీవితం అలాగుందే, మీ దినం మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు, సుఖభోగాలకు అలవాటు పడకు. ధనాశ కోసం, ధన సుఖం కోసం, ధన సంపాదన కోసం పేదల్ని, విధవరాళ్ళని, తల్లిదండ్రులు లేని వాళ్ళని భూములు లాక్కోవటం, ఆస్తులు లాక్కోవటం, పైసలు లాక్కోవటం. ఎంతోమంది, కొన్ని కంపెనీలు, క్రిస్టియన్ కంపెనీస్ ఈ మధ్యలో క్రైస్తవులు అని చెప్పి వాడు బోధ చేస్తాడు, దొంగ బోధలు చేస్తాడు. ఆడు మీటింగులు పెడతాడు, సేవకులు మీటింగులు పెడతాడు, విశ్వాసుల మీటింగులు పెడతాడు, పెద్ద వాటిల్లో మీటింగులు పెడతాడు. దొంగ బోధకుడు దొంగేశాలు వేసి బోధలు చేశాడు. ఏమైంది? చివరికి మోసం అయిపోయింది. మోసం బయటపడదా? ఎప్పుడోసారి బయటపడిద్ది. దేవుడు పట్టించాడు వాడిని, వాడి పాపం వాడిని పట్టుకుంది, వాడి శాపము వాడిని విడిచిపెట్టదు. పట్టుకొని ఏం చేసింది? శిక్షకు గురి చేసింది. వాడు బ్రతికిన దినాలన్నీ శిక్ష ఉంటుంది. ఆ మధ్యకాలంలో ఒకడు ఈ విధంగానే లేచాడు, బోధలు చేసాడు, పాటలు కట్టాడు. పాటలు కట్టిన అంత పాటగాడు, పోటుగాడు లేడని అన్నాడు. టీజీఎం అనే ఒక సంస్థ, అలాగనే అదేది హిమ్ అనే ఒక సంస్థ, ఎల్ఎల్బిసిఎం అనే ఒక సంస్థ, ఈ మధ్యలో సురక్ష అనే ఒక సంస్థ వచ్చింది. ఇంకా చాలా వచ్చినాయి ఇట్లాంటి. ఆభరణ అనేటువంటి ఇవన్నీ కూడా దురాత్మ, దైపు శక్తులు, చీకటాత్మలు. విధవరాళ్ళు పాపం ఎంతోమంది, తల్లిదండ్రులు లేని పిల్లలు ఆశపడి పైసలు ఇస్తే మోసాలు చేశారు, అబద్ధాలు ఆడారు, దొంగల్లా దోచుకున్నారు, సుఖభోగాలకు అలవాటు పడ్డారు, వ్యభిచారము, త్రాగుడు భయంకరంగా చేశారు. శాపం విడిచిపెట్టిద్దా? నిన్ను విడిచిపెట్టదు. శాపం ఏనాటికి విడిచిపెట్టదు. తల్లిదండ్రులు లేనటువంటి వారిని, పిల్లల్ని, అనాథుల్ని, దిక్కులేని వాళ్ళని చేసావు. విధవరాళ్ళు సొమ్ము దోచుకున్నావు, పేదవాళ్ళు సొమ్ము దోచుకున్నావు, వడ్డీలకి తెచ్చి నీకు ఇచ్చారు. ఎంతోమంది బాధలో ఉన్నారు, ఇంకా వేదలు. వారి ఉసురు తగిలిపోతావు, జాగ్రత్త. ఉసురు తగిలిపోతారు అట్లాంటి వాళ్ళు. ఉసురు తగిలిద్ది ఖచ్చితంగా. నేను విడిచిపెట్టనంటున్నాడు దేవుడు నిర్గమాకాండంలో చదివిన వాక్యంలోనే 22వ అధ్యాయం 24వ వచనంలో, నేను విడిచిపెట్టను నిన్ను ఖడ్గపు పాలు చేస్తాను, ఖడ్గానికి అప్పగిస్తాను, నేను చంపి పారేస్తానంటున్నాడు దేవుడు. జాగ్రత్త. సావకు ముందే పశ్చాత్తాపడు. జక్కియాలాగా మోసం చేసి, అబద్ధాలాడి, దొంగతనం చేసి దోచుకున్న డబ్బంతా కూడా 4 అంతలు ఇవ్వాలంట. పాత నిబంధన అదే చెబుతా ఉంది. ఇంకంటున్నాడు జక్కయ్య, నేను సగం డబ్బు నా ఆస్తిలో సగాన్ని పేదలకు ఇచ్చేస్తా అంటున్నాడు. ఎందుకంటే అన్యాయంగా దోచుకున్నాడు, అక్రమంగా దోచుకున్నాడు. తల్లిదండ్రులు లేని వాళ్ళని, విధవరాళ్ళని హింస పెడుతున్నావా, బాధ పెడుతున్నావా? కొంతమంది భార్యల్ని బాధ పెడతారు, రోగ్రస్తులు అయిపోతే బాధ పెట్టి
ఇంకో స్త్రీని మరిగి పెళ్లి చేసుకొని ఆ స్త్రీని కళ్ళ ముందే బాధ పెడతా ఉంటారు. ఇట్లాంటి నీచులు దుర్మార్గులు ఉంటారు. సేవకులే, దేవుని బిడ్డలే దుర్మార్గులు, నీచులు, నికృష్టులు. ఖడ్గపు పాలు చేస్తా నేను జాగ్రత్త అంటున్నాడు దేవుడు, నేను కాదు. నిర్గమాకాండం 22వ అధ్యాయం 24 వచ్చిన చదవండి, వాక్యాన్ని చదవండి, జాగ్రత్త. కొత్త నిబంధనలు కృపలో ఉన్నాను అనుకుంటున్నావా? కృప ఇంకా ఎక్కువ శిక్షణ ఇస్తుంది, జాగ్రత్త. మనం కృపలో ఉన్నామని చెప్పి పాపం చేద్దామా? కాదు అంటాడు అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయంలో. పాపం చేయటానికి కాదు మనం ఉంది. చివరి వచనాలు చదవండి, 6వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. అద్భుతమైనటువంటి మాటలు సెలవిస్తామండి. పాపం అంటే ఏంటి? ఏదో నువ్వు వ్యభిచారం, దొంగతనం నీ సొంతంగా చేస్తే నీ శరీరానికి నీ విరోధంగా చేస్తున్నావు. వ్యభిచారం అనేది దేవుని ఆత్మకు విరోధంగా చేస్తున్నావని అపోస్తలుడైన పౌలు గారు చెబుతా ఉన్నారు. అయితే దేవునికి నీకు విరోధంగా చేస్తున్నావు. కానీ అనాథుల్ని, దిక్కులేని వాళ్ళని, తల్లిదండ్రులు లేని వాళ్ళని హింస పెడితే, బాధ పెడితే ఇంకొకరికి చేస్తున్నావు. నువ్వు ఎద్దుకు వచ్చిన వాళ్ళని ఆశ్రయం కోరితే ఎంతో దోచుకున్నావు, బాధ పెట్టావు. అలాంటి వాడిని దోచుకుంటారండి. దోచుకొని బాగుపడాలని చూస్తారు. కార్లు, మిద్దెలు, మేడలు ఇవన్నీ నాశనం అయిపోతాయి. ఒక దినం వస్తుంది, జాగ్రత్త. నీ మిద్దెలు, నీ కార్లు, నీ బిల్డింగ్లు, నీ ఏసీలు ఎందుకు పనికిరావు? కుళ్ళిపోతావు. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణానికి అన్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి, వాక్యం చదవండి. భయం లేదు. భక్తిహీనులుగా ఉంటున్నారు. భక్తిహీనుడు, భయము లేనివాడు, వాడి ప్రార్థన దేవుడు వినడని చెబుతున్నాడు. కీర్తన చదువు 34వ కీర్తన 15వ వచనంలో, నువ్వు దుష్టుడిగా ఉంటే, దుర్మార్గుడిగా ఉంటే నీ ప్రార్థన గంటలు చెయ్యి, రాత్రి అంతా చెయ్యి, పగలంతా చెయ్యి. ఓ 10 రోజులు పెట్టుకో, 20 రోజులు పెట్టుకో, నీ ప్రార్థన దేవుడు వినడు. పాపాన్ని కప్పుకొని, అన్యాయాన్ని, అక్రమాన్ని నీ లోపల ఉంచుకొని, పేదలను దోచుకొని, అనాథుల్ని, దిక్కులేని వాళ్ళని, విధవరాళ్ళని బాధ పెట్టి, బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, పవిత్రమైన భక్తి, నిష్కళంకమైన భక్తి, యథార్థమైన భక్తి, నిజమైన భక్తి ఏంటో తెలుసా నీకు? విధవరాళ్ళు, దిక్కులేని వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, వాళ్ళని ఆదరించటం, పరామర్శించటం, వారికి సహాయం చేయటం, వారి కష్టంలో, వారి బాధలో, వారి నిందల్లో, వారి అవమానాల్లో వారికి చేయగలిగినంత సహాయం చేయాలి. కానీ వాళ్ళని దోచుకుంటావా? నీచుడా, నికృష్టుడా, దౌర్భాగ్యుడా, పనికిమాలినోడా. నేను కాదంటుంది దేవుని వాక్యం. నేను తిడుతున్నాను అనుకున్నారు. జాన్ సామెల్ పాస్టర్ తిడుతున్నాడు. పనికిమాలినోడు అని చెబుతుంది వాక్యం. నీచుడు అని చెబుతుంది, నికృష్టుడు అని చెబుతా ఉంది. ఈ బూతులు కాదు, ఇది హెచ్చరించటం, గద్దించటం, దిద్దుబాటు చేయటం, బుద్ధి చెప్పటం, సరిచేయటం, క్రమంలో పెట్టటం. నీ జీవితాన్ని దిద్దుకో. వాక్యం చెప్పట్లేదా? వాక్యంలో లేదా? దిద్దుకోవాలి, జీవితాన్ని సరి చేసుకోవాలి, క్రమం చేసుకోవాలి, పద్ధతిగా ఉండాలి. పద్ధతిగా ఉండు, నీచంగా నికృష్టంగా ఉండొద్దు. పెంట తినొద్దు. పెంట తింటావా? డబ్బు కోసం పెంట తింటావా? ఆ పెంట తిని లాభమేముంది? కుళ్ళిపోతావు, జాగ్రత్త. పొట్ట పగిలిపోయిద్ది. చావక ముందు నీ శరీరం కుళ్ళిపోయిద్ది. వాడు ఇమ్మనే సమస్తోడు అట్లా చేశాడు. పాపం పేదలు, విధవరాళ్ళు, తల్లిదండ్రులు లేనివాళ్ళు ఆశపడి కట్టారు పైసలు. నాశనం చేసాడు అందరినీ. కుళ్ళిపోయాడు. చివరికి మొత్తం కాళ్ళు చేతులు పడిపోయినాయి. భార్య చేతుల్లో చచ్చిపోయాడు. నేనుగా చెబుతుంది, 9 టీవీ చెబుతుంది. 9 టీవీలో వేయబడింది. ఇట్లాగ ఎంతోమందిని అన్యాయం చేశారు, అక్రమం చేశారు దేవుని పేరు చెప్పి. వాడు దేవుని వాక్యాలు వల్లించాడు, పాటలు రాశాడు, పాటలు కట్టాడు, వాక్యాలు చెప్పాడు. పాస్టర్లందరికీ వాక్యాలు చెప్పేవాడు. పెద్ద పాస్టర్లు అందరూ వాడి దగ్గరికి వచ్చేవాళ్ళు. పెద్ద పాస్టర్లు. ఏమైపోయాడు? కుళ్ళిపోతావు, జాగ్రత్త. అసహ్యించబడతావు, నువ్వు దూషించబడతావు, ద్వేషించబడతావు, వెలివేయబడతావు. బతికున్నప్పుడే జరిగిన ఇవన్నీ కూడా. నీచుడా, నికృష్టుడా, దౌర్భాగ్యుడా, ఏం బతుకురా నీది? థూ అంటున్నారు ప్రజలు. థూ అని వస్తున్నారు, నేను కాదు. జాన్ సామెల్ పాస్టర్ అనుకునేవాడు. అనుకోవద్దు అలాగా. థూ అని వస్తున్నారు. ఎక్కడో ఊస్తే నీ మొఖాన పడిద్ది, జాగ్రత్త. నువ్వు అనుకున్నా ఎక్కడో పడిందిలే, ఎక్కడో ఊసారు, నాకేముందిలే, దులిపేసుకుంటాను అనుకున్నావు. మొఖాన్ని ఉత్తే కూడా ఏముందిలే, తుడిచేసుకుంటాను అనుకుంటావా? చెమటగా తుడిచేసుకోవటానికి అది. బాధతో, దిగులుతో, కష్టంతో వేసారిపోయి, విసుగు చెందిపోయి, ఎంతగానో కుంగిపోయి, కృషించిపోయిన వాళ్ళు ఉసురు తగిలిపోతావు. తరతరాలు ఉసురు తగులుతుంది. బైబిల్ గ్రంథం ఏమైనా సెలవిస్తా ఉంది? నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనం దగ్గర మీరు చదవండి. చదవట్లేదా? 20వ వచనం వరకు చదవండి. అద్భుతమైన మాటలు. మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడంటే 1000 తరాలు కరుణిస్తానంటున్నాడు. 3-4 వచనాల్లో 1000 తరాలు కరుణించటం అంటే ఏంటి?
దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమించే బిడ్డలు 1000 తరాలు కరుణిస్తాడంట. మరి దేవుని ద్వేషించే వారిని, దేవుని వాక్యాన్ని దూషించే వారిని, దేవుని వాక్యాన్ని విరోధంగా జీవించే వారిని 1000 తరాలు ఉంటుందా? ఉండదా? 1000 తరాలు ఉంటుంది. జాగ్రత్త. కరుణ ఉండదు, కఠినం ఉంటుంది. వీడిని తీసుకెళ్ళి చీకటి గోలో పడేసేసేయండి అంటున్నాడు దేవుడు. క్షమించినోడు, ప్రేమించినోడు, జాలి లేనోడు, దయలేనోడు. వీడి ఏళ్ళు జాలి చూపాడు యజమానుడు. వాడు ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నిటినీ అప్పంతా మాపు చేసేసేసాడు. అప్పంతా మాపు చేసేస్తే వాడెళ్ళి కొద్దిగా ఇవ్వాల్సినోడు గొంతు పట్టుకున్నాడు. కనికరం లేనోళ్ళు ఉన్నారు డబ్బు దగ్గర. ఎట్లాగా కనికరం లేనోళ్ళు, దయ లేనోళ్ళు, జాలి లేనోళ్ళు. ఈ దినాలు దేవుని బిడ్డలు అని చెప్పి కూడా దేవుని బిడ్డలే దుష్టాత్మతో నింపబడి, దురాత్మతో నింపబడి, దయ్యపాత్మలతో నింపబడి దయ్య పనులు చేస్తున్నారు. తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, దోషకులు, అబద్ధికులు, మోసగాళ్ళు వీళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించరని బైబిల్లో లేదా? చదవలేదా బైబిల్ గ్రంథం 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి చదవలేదా? అయితే కింద 11వ వచనం సెలవిస్తా ఉంది, కడగబడ్డారని చెబుతా ఉంది. కడగబడ్డావా? సరే, కడగబడిన తర్వాత మళ్ళా పొరలాడుతున్నావా పందిలాగా? కడగబడిన పంది తిరిగి అంట ఎక్కడ పొరలాడిద్ది? మురుగుంటలోనే. కుక్క అంట వాంతించి మళ్ళా దాన్నే తింటదంట. కుక్కలాగుండావా నీ జీవితంలో, నీ బతుకులో? ఛీ థూ అని వస్తున్నారు. జాగ్రత్త. నీ మోస బతుకు, అబద్ధ బతుకు, నీచే బతుకు కడుక్కో యేసు రక్తంతో. 1 యోహాను పత్రిక చదవలేదా ఎప్పుడు కూడా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7 నుండి 9 వరకు చదవండి. కడుక్కండి పవిత్రంగా, పరిశుద్ధంగా మీ పాప జీవితాన్ని పవిత్రంగా కడుక్కండి. యేసు రక్తం పవిత్రపరిచిద్ది, పరిశుద్ధపరిచిద్ది. పాపము నుండి, శాపము నుండి విడిపించబడండి ఈ దినమే. ఇప్పుడే రక్షణ మీకు కలుగును గాక. మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. దోషంలు, ద్వేషాలు, కక్షలు, క్రోధాలు, అసూయలు, ఈర్షలు. ఈర్షపడతారు. వాడు మంచిగా ఉన్నా, వాడు మంచి చేసుకున్నా వాడిని చూసి ఈర్షపడతారు. నువ్వు కూడా చేసుకో, ఎవడొద్దన్నాడు నిన్ను? కష్టపడు, దేవుని దయ పొందుకో. దేవుని దయ పొందుకున్న వాడిని చూసి ఈర్షపడతారు. కొంతమంది మంచిగా కష్టపడి పని చేసుకునే వాళ్ళని చూసి ఈర్షపడతారు. కష్టపడి పని చేసుకుని దేశాలు వెళ్ళి కష్టపడి సంపాదించుకున్న వాళ్ళని చూసి ఈర్షపడతారు. చాలామంది జీవితాల్లో భయంకరమైనటువంటి పాపం ఏలుబడి. ఇదే పాపం. నేను వ్యభిచారం చేయట్లా, నేను దొంగతనం చేయట్లా అని అంటున్నావు, మోసం చేస్తున్నావు కదా, అబద్ధం ఆడతావు. 10 ఆజ్ఞల్లో 1 ఆజ్ఞ తప్పిపోయిన 9 ఆజ్ఞలు చేస్తూ ఉండా 10 ఆజ్ఞల్లో 1 తప్పిపోయి 9 చేస్తున్నావు. ఆయన 10 ఆజ్ఞలు తప్పిపోయినట్టే అని ఉంది బైబిల్లో లేదా? చదవలేదు? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుండి చదువుకండి. నిర్గమకాండ 20వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి 20వ వచనం వరకు చదవండి. 10 ఆజ్ఞలు, ప్రపంచాన్ని నడిపించే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో 1 ఆజ్ఞ తప్పిపోయినా కానీ తల్లిదండ్రులను ద్వేషిస్తున్నావా, దూషిస్తున్నావా, నిందిస్తున్నావా, అవమానిస్తున్నావా, పొరుగు వారిని దోచుకుంటున్నావా, దొంగతనం చేస్తున్నావా, నరహత్య చేస్తున్నావా, వ్యభిచారం చేస్తున్నావా, దేవుణ్ణి ఆరాధించకుండా ధనాన్ని ఆరాధిస్తున్నావా, వస్తువులను ఆరాధిస్తున్నావా? ఆ వస్తువు కోసమే ప్రార్థన చేస్తాడు దేవుని దగ్గరికి వెళితే. కారు కావాలి ప్రభువా, బిల్డింగ్ కావాలి ప్రభువా, నా 10 ఎకరాల భూమి కావాలి ప్రభువా. వీడి ప్రార్థనలన్నీ ఏంటంటే భూమి కోసం, డబ్బు కోసము, సుఖం కోసం. అంతేగాని దేవుని కోసం కాదు, ఆత్మల కోసం కాదు. దేవుని రాజ్యాన్ని వెతకండి మొట్టమొదటిగా, దేవుని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. వాటి అమ్మటి ఎందుకు పరిగెత్తుతారు? అవి మీ అమ్మటి పరిగెత్తుతాయి. వాటిని కాదు మీరు చూడాల్సింది, దేవుని చూడాలి, దేవుని రాజ్యాన్ని చూడాలి. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ ఈ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్, దెన్ ఎవ్రీథింగ్, ఆల్ థింగ్స్, వాట్ ఎవర్ యూ నీడెడ్, వాంటెడ్, విల్ ఫాలో ఆఫ్ యూ. అన్నీ మిమ్మల్ని నడిపిస్తాయి. అన్నీ మిమ్మల్ని ఫాలో అవుతాయి. మీరు నడిపిస్తారు వాటిని. మీరు నడిపించే వారికి ఉండాలి కానీ వాటిని చూసి నడిచే వాటి కోసము పెంట తినొద్దు. బుద్ధిహీనుడా, బుద్ధి లేనుడా, వాడు పెంట తిన్నాడు. ఎవడు? తప్పిపోయిన కుమారుడు. తండ్రిని దూషించి, ద్వేషించి, గట్టిగా మాట్లాడి, కొట్లాడి ఆస్తిని తీసుకెళ్ళిపోయాడు. అవన్నీ రాసి పెట్టలా, ఒట్టిగా ఆస్తి ఇచ్చేస్తాడు తండ్రి. సరే, ఆస్తి మీద మక్కువతో కాదు, కుమారుడి మీద మక్కువతో పాడు చేసుకుంటాడేమో, పాడైపోతాడేమో నా బిడ్డని. కానీ ఆడు ఇడిచిపెట్టలా, దుర్మార్గుడు ఇడిచిపెట్టలా, పనికిమాలినోడు. మొత్తం ఆస్తి అంతా తీసుకెళ్ళాడంట. అంత అమ్ముకొని వెళ్ళిపోయి దూరదేశానికి వెళ్ళిపోయాడు. స్నేహితులతో, సన్నిహితులతో బైబిల్ సెలవిస్తుంది. పెద్ద కుమారుడు చెబుతున్నాడు వాడి చరిత్ర. వాడు వేసెలతోనూ త్రాగుబోతై ఉండి దుర్వ్యాపారం కలదు అని ఉంది బైబిల్ గ్రంథంలో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 వచ్చిన దగ్గర నుంచి చదవండి. దుర్వ్యాపారం దేని గురించి మాట్లాడుతుంది అక్కడ? త్రాగుబోతులు, దోషకులు, నిందించేవారు. వాడంట దుర్వ్యాపారం చేత పాడు చేసాడని బైబిల్లో. తప్పిపోయిన కుమారుడు
చదవండి మీరు బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి మాటలు మనం సెలవిస్తామండి లూకాసు వార్త 15వ అధ్యాయంలో. సో వాడు దుష్టుడు, దుర్మార్గుడు, బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడు, బుద్ధి లేదు వాడికి. తర్వాత బైబిల్ సెలవిస్తే బుద్ధి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చింది బుద్ధి? వాడికి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, నివసించడానికి నివాసం లేదు, ఎవడు ఆదరించట్లా, దగ్గర రాట్లా, అందరు ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. భయంకరమైన అవస్థలు. పందులు మేసే పొట్టుతో తన కడుపు నింపుకోవటానికి కూడా పందులు కూడా తినట్లేదు అంటండి. కలబడి నీ పందులు కూడా మా పొట్టు తింటారు. పనికి మాలినోడా, బుద్ధి లేనోడా, తండ్రిని దూషించినోడా. మేము పిల్లలు మా కుటుంబం అంతా ఒకసాటే ఉండామరా, నీకులాగా పనికి మాలినోడు కాదురా. కొంతమంది కుటుంబాలని, పిల్లల్ని, భార్యాభర్తలు, తల్లిదండ్రుల్ని దూరం చేసేస్తారు ఈ ధనం కోసం, ఈ పెంట కోసం. అపోజిన్ పౌలు ఏమంటాడు తెలుసా? ఎందుకు పెంట అంటున్నాను నేను? అపోజిన్ పౌలు అంటాడు, దాని పెంటతో సమానంగా ఎన్నుకున్నా, పెంటది, అన్నిటిని విడిచిపెట్టేసాను, పెంటది. ఆ పెంట కోసం పరుగులు ఆడుతున్నారు, ప్రాకులు ఆడుతున్నారు. పెంట కోసం దూషిస్తారు, ద్వేషిస్తారు, నిందిస్తారు. పేదల్ని, విధవరాళ్ళని, తల్లిదండ్రులు లేని వాళ్ళని దోచుకుంటారు. ఈ దినాలు కోటీశ్వరులు, లక్షాధికారులు ఎట్లాగా అవుతున్నారు ఒకేసారి. దీన్ని చూసి ఇంకొకడు వచ్చేస్తున్నాడు ఎట్లాగా. నువ్వు చెడు మాదిరి పాపం చేయటానికి ప్రేరేపిస్తున్న వాళ్ళని, పాపం చేయటానికి వాళ్ళని నడిపిస్తున్న పాపానికి నాయకుడు నువ్వు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అని ఉంది బైబిల్ గ్రంథంలో. వాడు నరహంతకుడు, వాడు ఎందు ఏమాత్రమో సత్యము లేదు, నిజము లేదు. వాడు అసత్యం మాట్లాడతాడు, అబద్ధం మాట్లాడతాడు. నోరు తెరిస్తే చాలు అబద్ధాలు మాట్లాడతారు. సేవకులు, దేవుని బిడ్డలు జాగ్రత్త. నీ నోరు పడిపోయింది, జాగ్రత్త. పక్షవాతం వస్తుంది. పళ్ళు ఊడిపోయినా పర్లేదు, నోరు పడిపోతే కష్టం కదా. పక్షవాతం వస్తుంది, జాగ్రత్త. పాపం చేస్తే, అబద్ధాలు ఆడితే, మోసాలు చేస్తే జాగ్రత్త. విడుదల కావాలి, స్వస్థత కావాలి. యేసు నామమున నిన్ను విడిపిస్తే నువ్వు విడిపించబడతావు. ఈ దినమే స్వస్థత నీకు శీఘ్రంగా లభించిద్ది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జీసస్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ రైట్ నౌ. హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ రైట్ నౌ. జీవాధిపతి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మహోన్నతుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనసు పొందు, పాప క్షమాపణ పొందు. ఎస్, మారు మనసు పొందాలండి. సేవకులు కూడా, దేవుని బిడ్డలు కూడా మారు మనసు పొందాలండి. బైబిల్లో మీరు చదవలేదా? మారు మనసు అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూ. దాన్ని ఎడతెగక ప్రార్థన చేయడం ఉంది. ఎడతెగక మారు మనసు కూడా పొందాలి. రక్షణ కాపాడుకోనండి అని ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్షణ కోల్పోయి, కృపను కోల్పోయాడు సౌలు. తెలియదా నీకు? కృపను కోల్పోయాడు. దావీదు అంటాడు, దేవుడు సౌలుకు నా కృపను దూరం చేసినట్లుగా నేను నా కృపను నీ కుమారుడుకు దూరం చేయను, నీకు దూరం చేయను. ప్రైజ్ ది లార్డ్. నీ పరిశుద్ధాత్మను నాకు దూరం చేయకు ప్రభు అంటాడు. 51వ కీర్తన చదవలేదా? కీర్తన చదవలేదా మీరు? చదవండి. నీ రక్షణానందం నాకు తిరిగి పుట్టించాను అంటాడు. కోల్పోతున్నారు. ఆత్మను కోల్పోతున్నారు, పరిచయను కోల్పోతున్నారు, దేవుని సన్నిధిని కోల్పోతున్నారు, దేవుని ఆత్మ అభిషేకాన్ని కోల్పోతున్నారు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఒకప్పుడున్న భక్తి, ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు ఈ దినాల్లో లేవండి. సేవకుల్లో, పాస్టర్లో లేవు, విశ్వాసుల్లో లేవు. అసోసియేషన్లు తెలిసినవి బాగా. అవి కూడా దేని కొరకు ఒకటి చేస్తున్నాయి. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటానికి, దూషించుకోవటానికి, ద్వేషించుకోవటానికి, డబ్బు సంపాదించుకోవటానికి. దేవుని కోసం కాదు. హింసించబడిన వారిని, నిందించబడిన వారిని, అవమానించబడిన వారిని, కొట్టబడిన వారిని, భయంకరంగా వెలివేయబడిన వారిని, ఇలాంటి వారిని పరామర్శించాలండి. యేసుప్రభు ఏం చేశాడు? ఆ గుడ్డోడు స్వస్థత పొందాడు. యేసుప్రభు బాగు చేసింది. యేసుప్రభు బాగు చేశాడని యేసుప్రభుని హింసపెట్టారు, గుడ్డోడిని హింసపెట్టారు, వెలేశారు చివరికి. అప్పుడు యేసుప్రభు వాడిని కనుగొన్నాడు. వెలివేయబడిన వారిని, నిందించబడిన వారిని, దూషించబడిన వారిని, కొట్టబడిన వారిని, హింస పెట్టబడినటువంటి వారిని కనుగొనాలి. వారి దగ్గరికి వెళ్ళాలి. ఏమాత్రం ఆశించకుండా, స్వార్థం లేకుండా నిస్వార్థంగా వెళ్ళాలి. స్వచ్ఛందంగా వెళ్ళాలి. సేవ చేయాలి. అవసరమైతే వాళ్ళకి సహాయం చేయాలి. అంతేగాని అవి అడ్డం పెట్టుకొని పైసలు సంపాదించుకుంటున్నారు అసోసియేషన్లు అని దినాల్లో. గొప్పగా వెలుస్తున్నాయి చాలా అసోసియేషన్లు ఈ దినాలు, పాస్టర్స్ అసోసియేషన్లు పేరుకు మాత్రం. కానీ అవి అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకోండి. డబ్బు కోసం పనిచేస్తున్నారు కాదు, దేవుని కోసం పనిచేయండి. దేవుని మహిమ కోసం పనిచేయండి. దేవుని ఆరాధించడానికి, దేవుని సేవించడానికి, అనేకులను ఆదరించడానికి, ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి సేవ చేయండి. కానీ డబ్బు కోసం, పెంట కోసము ప్రాకులాడొద్దు. పెంట తింటావా? పెంటే నువ్వు తినేది. ఆ డబ్బు నువ్వు తెచ్చుకొని పెంట తింటావు. పెంట అది. అపోజిన్ పౌలు అంటున్నాడు, నేను కాదు. జాగ్రత్త. పనికి మాలింది, అది విసర్జించబడింది. దాన్ని విసర్జించండి అని అంటుంది దేవుని వాక్యం. దురాశ,
దుఃఖానికి చేటు అని ఉంది కదా, మామూలు మాట. దురాశ గర్భం ధరించనుంది వాక్యంలో. సో కాబట్టి పిల్లారా, శరీరాశ, నేత్రాశ, జీవటమ్మాన్ని విడిచిపెట్టేసేసేయండి. ఆదరించండి, ధైర్యపరచండి, ప్రోత్సహించండి, బలపరచండి, సేవ చేయండి. సేవ చేయండి కానీ సేవ చేయడానికి వచ్చాను అన్నాడు యేసు ప్రభు. తెలీదా? మార్కు సువార్త 10వ అధ్యాయం 40వ వచనం దగ్గర నుండి చదవండి. 45వ వచనం ఏముందంటే, యేసు ప్రభు వారు సాక్రిఫైస్ చేయడానికి వచ్చానని అన్నాడు. అక్కడ ప్రాణాన్ని బలియాగం ఇవ్వటానికి వచ్చానని అన్నాడు. హల్లెలూయా. ప్రాణాన్ని పెట్టాడు పిల్లారా. నేను సేవ చేయడానికి వచ్చాను. ముందు వాక్యాలు, పై వాక్యాలు, నేను సేవ చేయడానికి వచ్చాను కానీ సేవ చేయించుకోవటానికి రాలేదని చెప్పాడు. ర్యాన్సమ్ అని ఉంది, ర్యాన్సమ్ అని ఉంది అక్కడ. ర్యాన్సమ్, యాజ్ ఎ ర్యాన్సమ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు క్రీస్తు వారు మన కోసం చనిపోవటానికి వచ్చాడు పిల్లలు, ప్రాణం పెట్టడానికి వచ్చాడండి. అది సేవకుడికి ఉండాల్సినటువంటి లక్షణం, అది విశ్వాసకు ఉండాల్సిన లక్షణం, అది దేవుని బిడ్డకు ఉండాల్సిన లక్షణం. ప్రాణం పెట్టాలి కానీ ప్రాణాన్ని తీసుకుంటావా? ఆకలికి ఉన్న వారి దగ్గర ఆహారం దొంగిలిస్తావా? వస్తువులు దొంగిలిస్తా, బైబిల్ దొంగిలిస్తారండి దేవుని సేవకులు. నా పక్కన కూర్చున్నాడు ఒక పెద్ద సేవకుడు. ఓ పెద్ద మీటింగ్ పెట్టాను ఒకరోజు. మీటింగ్ స్టేజ్ ఎక్కి కిందకు వచ్చేదానికి బైబిల్ లేదు, ఎవరు తీసేది లేదు కానీ బైబిల్ పోయింది. ఓ చర్చికి వెళ్తే షూస్ దొంగిలించారండి. షూజు చర్చికి వెళ్ళాను, బయటకు వచ్చేదానికి షూస్ లేవు. ఏం చేస్తాను? మళ్ళీ వీళ్ళు వేరే చెప్పులు కొనుక్కొని వచ్చాను. దొంగిలిస్తారండి, దొంగతనాలు చేస్తారు చర్చిలో. అందుకే యేసు ప్రభు వారు తాళ్లను కొరడాలుగా చేసుకొని పేనుకొని కొరడాలతో కొట్టాడని ఉంది, తెలుసా మీకు? చదవలేదు బైబిల్ గ్రంథంలో? యోహాను సువార్త 2వ అధ్యాయము 14 వచ్చిన దగ్గర నుంచి చదవండి, కంటిన్యూ చదవండి. పెటా 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 10 వచ్చిన దగ్గర ఉండి అనకండి, అసలు ముందు నుండి చదవండి, మొత్తం చదవండి 2వ అధ్యాయం అంతా. పెట 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 కొట్టి బలలన్నీ విసిరి పారేసేసి డబ్బులు గిబ్బులు మొత్తం పారేసేసేసాడు. ఎందుకు? దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు, అబద్ధికులు, వ్యాపారవేత్తలు దేవుని మందిరాన్ని అంట, దేవుని ఇంటినంట వ్యాపార పుటిలుగా చేస్తున్నారు ఈ దినాల్లో. వ్యాపారం అన్ని వ్యాపారాలే. సీడీలు, క్యాసెట్లు, బుక్స్ అమ్ముకుంటాడు. మేము విశ్వాసంతో చేస్తున్నాం, వాడు విశ్వాసం లేనోడు, వాడు సేవకుడే కాదు, వాడు పట్టకూటి కోసం వచ్చాడు, వాడు అట్లాంటోడు ఇట్లాంటోడు అని అంటారు. వీడు మాత్రం చక్కగా క్యాసెట్ల మీద క్యాసెట్లు, బిజినెస్ అది. నువ్వు బిజినెస్ చేస్తున్నావు. లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి క్యాసెట్ల మీద కొంతమందికి. పుస్తకాలు అమ్ముకోవటము, మీటింగ్లు పెట్టి ముందు వెళ్ళి హోటల్లో కూర్చొని పుస్తకాలు రాస్తారంట కొంతమంది. దేవునితో సమయం గడప. యేసు ప్రభు నేను చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నా, చాలాసార్లు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలోను, అలాగనే మార్కు సువార్త 1:35, లూకా సువార్త 6:12 ఈ వాక్యాలన్నీ కూడా ఇంకా చాలా ఉండే అనకండి. యేసు ప్రభు రాత్రంతా గడిపాడా? వావ్! నేను ఈరోజు కూడా ఆలోచించాను, యేసు ప్రభు రాత్రులంతా ప్రార్థనలు గడుపుతూ ఉన్నాడు కదా. నేను చదివించాను కదా 6వ అధ్యాయం కూడా యోహాను సువార్తలో. రాత్రంతా ప్రార్థనలు గడిపేవాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ప్రార్థనలో గడిపేవాడండి. రాత్రి పగలు వాక్యం బోధించడానికి వెళ్ళేవాడంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. సో కాబట్టి పిల్లారా, దేవునితో గడపండి సమయాన్ని, దేవుని సన్నిధిలో గడపండి సమయాన్ని, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలి, దేవునితో సమయం గడపాలి, ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేయాలి. ఏకాంతమైన స్థలాల్లోనికి వెళ్ళి డబ్బు సంపాదించుకోవటానికి బుక్స్ రాసుకొని అవి వచ్చి ఒక మీటింగ్ పెట్టి మళ్ళీ ఒక మీటింగ్ పెడుతున్నాం అన్నట్లుగా ఒక గెటప్ ఇస్తారు. ఒక గెటప్ ఏంటంటే మీటింగ్ పెడుతున్నాం, ఎందుకంటే ఆత్మల రక్షణ, వాక్యం ద్వారా బలపరుస్తాం అని అంటారు. కానీ మెయిన్ ఏంటంటే వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ సీడీలు, వాళ్ళ క్యాసెట్లు అమ్ముకోవటానికి. బిజినెస్ ఇది, వ్యాపారం. సరే నువ్వు చేసుకో, నేను కాదంటలా. ఇంకొకరు దూషిస్తావెందుకు, ద్వేషిస్తావెందుకు? బతకటానికి వచ్చినోడు అంటావు, పట్టుగూటి కోసం వచ్చినోడు అంటావు, ఉచితంగా పొందుకున్నా ఉచితంగా ఇవ్వాలని. మరి నువ్వు ఇస్తున్నావా నీ క్యాసెట్లు? డబ్బులు పెట్టి చేస్తున్నాం కదా, పైసలు పెట్టి చేస్తా, ఊరకనే వస్తున్నాయ్యా, ఊరకనే పంచు. నువ్వు సేవ చేస్తే నీకు దేవుడిస్తే ఈకపోతే ఎందుకు? బిజినెస్ కదా అది. మహా అంటే నీ క్యాసెట్ అప్పట్లో 10 రూపాయలు, ఇప్పుడు సీడీ కావచ్చు, ఇప్పుడు డివిడీలు చాలా వచ్చినాయి. ఇప్పుడు అవి ఎవరు చేయట్లేదులే, ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళిపోయినాయి అన్నీ. అదొక బిజినెస్.
ఓ పెద్ద బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. అసలు అది లేదంటే ఎవడు సేవకు రాడు. అది ఉండా లేకపోయినా సేవ చేయాలి పిల్లలు. డబ్బు ఉండా లేకపోయినా, దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా శ్రమ వచ్చినా సేవ చేయాలి. ఇరుకులో ఇబ్బందుల్లో కూడా సేవ చేయాలి. ఎన్ని బాధలున్నా సేవ చేయాలి పిల్లారా సేవకు వస్తే. ఓకే, నేనేమంటున్నానంటే వాక్యానుసారంగా మాట్లాడుతుంది. బిజినెస్ కోసం అని చెప్పి ఏకాంత సమయాన్ని ఎన్నుకోవద్దు. బుక్స్ రాయటానికి, బుక్స్ అమ్ముకోవటానికి, సీడీలు రికార్డ్ చేయడానికి, అమ్ముకోవటానికి బిజినెస్ కోసం కాదు సేవ చేయాల్సింది, దేవుని కోసము. హల్లెలూయా. ఈ చేస్తూ నేను ఎందుకంటున్నాను, ఈ చేస్తూ ఇంకొకరు దూషిస్తున్నావు, నువ్వు ద్వేషిస్తున్నావు. పాపం కష్టపడి పని చేసుకుంటున్నాడు సేవకుడు, ఎంతో కష్టపడుతున్నాడు, నిజంగా కష్టపడుతున్నాడు. అసుకో, నువ్వు చేసే పని నువ్వు చెయ్యి. నీకు బాధ ఏంది, నీకు కష్టమేంది? పాపం ఎంతో కష్టపడి పని చేస్తున్నాడు సేవకుడు. సహకరించు. తెలివి లేదా, బుద్ధి లేదా, వివేకం లేదా? నీకు పెద్ద తెలివి ఉంది, పెద్ద బుద్ధిమంతుడు, పెద్ద వివేకవంతుడు, నీ అంత జ్ఞానం కలిగినోడు ఎవళ్ళాడు భూమి మీద. ఎంత జ్ఞానమో నీది, మందిని ముంచే జ్ఞానం, సుఖపడటానికి భోగేచ్ఛల కోసం ప్రాకులాడే జ్ఞానం, ప్రకృతి జ్ఞానం, దయ్యాల జ్ఞానం, మనుషుల జ్ఞానం అని ఉంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చదవలేదా? చివరి వచనాలు చదవండి. అప్పుడే దేవుడు, జీవము గల దేవుని జ్ఞానం, పరిశుద్ధమైన జ్ఞానం, పరలోకము నుండి దిగి వచ్చే జ్ఞానము దేవుని జ్ఞానం. అది ఆ జ్ఞానం ఏం చేస్తుంది? మనల్ని ఆదరించిద్ది, ధైర్యపరిచిద్ది, ప్రోత్సహించిద్ది, సహాయం చేసిద్ది. ఈ జ్ఞానం మనల్ని బలపరిచిద్ది, ఇతరులకు సహాయం చేసిద్ది, ఇతరులని ఆదరిస్తుంది, సహాయం చేసిద్ది. చాలామంది సహాయం చేయడానికి మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం దగ్గర ఉంది. ఆకలిగొన్న వానికి అన్నం పెట్టు, దప్పికొన్న వానికి దాహం తీర్చంటే అది ఆత్మీయ ఆహారం అండి అని అంటారు. బట్టలు లేని వాడికి బట్టలు అని అంటే అది ఆత్మీయమైనటువంటి వస్త్రం అండి, రక్షణ వస్త్రం అండి అని అంటారు. అది జీవజలం అండి. చేతగానోడు బైబిల్లో స్పష్టంగా చెప్పాడు, ఆకలి కొనిన వానికి అన్నం పెట్టు, దప్పికొనిన వానికి దాహం తీర్చు, వస్త్రీయునిగా కనబడితే వస్త్రాలు ఇయ్యి, పరదేశిగా ఉంటే చేర్చుకో. నేను చెబుతున్న టాపిక్కే ఇది. పరదేశిని ద్వేషించొద్దు, దూషించొద్దు. కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, నిందల్లో ఉన్నవారు, అవమానాల్లో ఉన్నవారు, పేదలు, దరిద్రులు, చేయగలిగినంత సహాయం చెయ్యి. వాక్యము పంచు, ఆహారం పంచు. చేతగానోళ్ళలాగా మాట్లాడుకో. నీ చేత కాకపోతే చేత కాదను, అంతేగాని అది అట్లా కాదు, ఇది ఇట్లాగా, ఈ అర్థం తెలియక చేతకాక అన్నం పంచుతారు అన్ని బోధ చేసేవాడు ఒక పెద్ద బోధకుడు. ఇప్పుడు లేళ్ళండి ఈ బోధకులంతా ఎప్పుడుకోసారి వెళ్ళిపోయేవాళ్ళు. జాగ్రత్త, వాక్యాన్ని పక్కదారి పట్టొద్దు, అసత్యం మాట్లాడొద్దు, అబద్ధాలు మాట్లాడొద్దు. మనుషులు కట్టబడాలండి. మనుషులే దేవుని ఆలయాలు. మందిరాలు ఎన్ని కడితే ఏం లాభం ఉంది? ఆడు మందిరాలని వేశ్యా గృహాలుగా చేస్తున్నారు కొంతమంది, తెలుసా? దొంగల గృహగా చేస్తున్నారు. వాడున్నాడు పెద్ద సేవకుడు అని చెప్పుకుంటారు వాళ్ళు. వాళ్ళే విమర్శించేవాళ్ళు, దూషించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు సేవకుడిని, విధవరాళ్ళని, భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు, నిజమైన సేవ చేస్తున్న వాళ్ళు దూషించారు వీళ్ళంతా ఒకప్పుడు. చివరికి ఏమైంది? వాళ్ళనే దూషిస్తూ వాళ్ళ మీదకే నిందలు వస్తాయి. ఇప్పుడు నిందలు వస్తాయి, మేము చాలా పరిశుద్ధులు అంటున్నారు. వేశ్యాగృహంలా చేస్తున్నాడు దేవాలయం, దేవాని మందిరములో వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. పెళ్లి చేసుకోకుండా. ఎవడు చేసుకోవద్దన్నాడు పెళ్ళి? నువ్వు అంత ఉండలేకపోతే, నిగ్రహం లేకపోతే పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకో. మేము బ్రహ్మచారులమేము, పరిశుద్ధులమేము, నీతిమంతులమేము, మంత గొప్పోళ్ళు, మంత సమర్పణ కలిగిన ఎవడు లేడు అని చెప్పి పెద్దవో విర్రవీగుతా కొట్టుకుంటా చెబుతారు వాక్యములు. మాత్రం వ్యభిచారం చేస్తాడు లోపల పెట్టుకొని విశ్వాసులతో. నీచుడా, నికృష్టుడా, దొంగ, వ్యభిచారి, త్రాగుబోతు, తిరుగుబోతు. వాక్యం చెబుతుందండి, నేను కాదు. మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు, పెళ్లి చేసుకో. బుద్ధి లేనోడా, బుద్ధిహీనుడా, భార్య నుంచుకో. భార్య నుంచుకుంటే ఒకదానితోనేగా. జాగ్రత్త, ఒళ్ళు పగిలిపోయిద్ది అంటున్నాడు దేవుడు. బెత్తం వాడతాడు, బెత్తంతో రావాలంటున్నాడు అపోస్తలుడు పౌలు గారు. ఇలాంటి విషయాల్లోనే దేవుడు వేస్తాడు, శిక్ష వేస్తున్నాడు. ఇంకా బుద్ధి రావట్లా. వేరే వాళ్ళని దూషిస్తారు, నిందిస్తారు, అవమానిస్తారు. పేదల్ని, కష్టంలో సేవ చేస్తున్న వాళ్ళని, విధవరాళ్ళని, తల్లిదండ్రులు లేని వాళ్ళని దూషిస్తారు, నిందిస్తారు, హింస పెడతారు, బాధ పెడతారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్న పిల్లారా, జాగ్రత్త. బాధ పెట్టొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని దూషించొద్దు. అదే వాక్యం చెబుతుంది నిర్గమాకాండంలో 22వ అధ్యాయం 21 నుండి 24 వరకు. ఎవరిని దూషించొద్దు, ద్వేషించొద్దు, హింస పెట్టొద్దు, బాధ పెట్టొద్దు, కృంగిపోయేటట్లు చేయొద్దు. అప్రెస్ హిమ్ అంటే అప్రెస్ హిమ్, అణిగిపోయేటట్లు, అణిచివేయబడేటట్లు చేయొద్దు వాళ్ళని. యోసేపును అణిచివేశారు అన్నదమ్ములు, అమ్మివేశారు, భయంకరంగా నీచంగా నికృష్టంగా చేశారు. ఆయన యోసేపు క్షమించాడు.
యోసేపు అంటాడు చివరికి, నేను దేవుని స్థానంలో లేను, భయపడకండి నాకు, నేను మిమ్మల్ని క్షమించేసేసాను, దేవుడు క్షమించమన్నాడు, నేను మిమ్మల్ని పోషిస్తా, మీ పిల్లలు పోషిస్తా, తరతరాలు నేను ఉన్నంత వరకు పోషిస్తాను అంటున్నాడు. అది నిజమైన దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమను పంచండి, దేవుని మార్గంలో వర్ధిల్లండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాల సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. సీ యూ సమ్ టైమ్ ఇన్ గాడ్స్ విల్. అంటిల్ దెన్ టేక్ కేర్. మనం తిరిగి కలుసుకునేంత వరకు దేవుని సన్నిధి మీతోనూ మాతోనూ మనందరితోనూ సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు గాడ్. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే మహిమ అండి. ఎవరు నేను ఉద్దేశించి మాట్లాడి వాక్యాన్ని చెబుతున్నా. దినాలు జరుగుతుంది. సేవకుడిగా నేను ఖండిస్తున్నా, సేవకుడిగా నేను హెచ్చరిస్తున్నా, సేవకుడిగా నేను వాటిని నా వంతుగా నేను చెబుతూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.